తిరుపతిలో బుగ్గమఠం భూముల సర్వేతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి మారుతినగర్లో బుగ్గమఠం భూములను రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు, పార్టీ కార్యాలయం, గోశాలను పెద్దిరెడ్డి నిర్మించుకున్నారని బుగ్గమఠం ఆరోపిస్తోంది. ఈ మేరకు తమ భూములను సర్వే చేసి ఇవ్వాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కు అర్జీ పెట్టుకుంది. దీంతో ఏప్రిల్ 11న పెద్దిరెడ్డితో పాటు బుగ్గమఠం భూములను ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురు దేవాదాయ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ల నుంచి నోటీసులు అందుకున్నారు. ఇక ఈరోజు డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉన్న బుగ్గమఠం భూముల్లో సర్వే నిర్వహించారు. అయితే సర్వే చేస్తున్న బుగ్గమఠం అధికారులను ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అడ్డుకున్నారు. వీరిలో పెద్దిరెడ్డి అనుచరులు కూడా ఉన్నారని సమాచారం. అయితే పోలీసుల సమక్షంలో అధికారులు సర్వేని పూర్తి చేశారు. తిరుపతిలోని మారుతినగర్లో పెద్దిరెడ్డి నివాసానికి ఆనుకుని ఉత్తరం, తూర్పు, వాయువ్య దిశల్లో బుగ్గ మఠానికి భూములున్నాయి. అందులో పెద్దిరెడ్డి నివాసానికి ఉత్తరం, తూర్పు దిశల్లో 3.88 ఎకరాల మఠం భూములకు ఆయన కంచె వేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమిలో కార్యాలయ భవనం నిర్మించుకున్నారని, వాహనాల పార్కింగ్కు కొంత స్థలం వాడుతున్నారని బుగ్గమఠం అధికారులు ఆరోపిస్తున్నారు. ఆక్రమించిన భూమిలో సుమారు 3 ఎకరాల భూమిని 2 భాగాలుగా విభజించి మధ్యలో రోడ్డు వేసుకున్నారని, 2 భాగాలుగా విభజించిన భూమిలో ఓవైపు గడ్డి పెంచుతూ ఉండగా మరోవైపు గోశాల తరహాలో ఆవులు, మేకలు వంటి వాటి పోషణకు వినియోగిస్తున్నారని అంటున్నారు. ఆ భూమిలో బోరు కూడా ఉందట. ఆయన ఆక్రమణలో ఉన్న 3.88 ఎకరాల్లో సర్వే నంబర్ 261/1లో ఎకరం 50 సెంట్లు, సర్వే నంబర్ 261/2లో 2 ఎకరాల 38 సెంట్లు భూములు ఉన్నాయని బుగ్గమఠం ఫిర్యాదులో పేర్కొంది. తమకు 14 ఎకరాల 49 సెంట్ల భూమి ఉందని, దాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలని బుగ్గమఠం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు అధికారులు నేడు సర్వే నిర్వహించారు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ పరిసరాల్లో ఏర్పడిన 2 సహజ నీటి బుగ్గలు గతంలో ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి అవసరాలు తీర్చేవి. వాటి నిర్వహణకు ఏర్పాటైన బుగ్గ మఠానికి చంద్రగిరి రాజులు భూములు దానమిచ్చారు. వాటిపై వచ్చే ఆదాయంతోనే భక్తులకు బస, భోజన సదుపాయాలను మఠం కల్పించేది. ప్రారంభంలో మఠాధిపతులు ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాల కిందటి ఆ పరంపర ఆగిపోయింది. ఆ స్థానంలో మహంతులు వచ్చారు. వారి హయాంలో భూములను కౌలుకు ఇచ్చారు. 1969లో బుగ్గమఠం ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటికి మఠానికి సంబంధించి గోవిందరాజస్వామి ఆలయంలో వెలుపల నీటి బుగ్గలు, ఆలయంలో లక్ష్మీ మండపం ఉండేవి. మఠంలో రామాలయం, కళ్యాణ మండపం, మండపానికి అనుబంధంగా గదులు ఉండేవి. కార్యాలయ భవన సముదాయంలో 14 షాపింగ్ గదులు ఉండేవి. ఇవే కాకుండా 123.43 ఎకరాల భూములు ఉండేవి. అయితే మఠం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక 1969 నుంచి 1991 మధ్య 100 ఎకరాల 94 సెంట్ల భూములను విక్రయించారు. అవి పోను 22 ఎకరాల 49 సెంట్ల భూములు మఠం ఆధీనంలో ఉండాలి. అయితే వీటికి సంబంధించిన పూర్తి లెక్కలు కూడా బుగ్గమఠం అధికారుల వద్ద లేనట్లు సమాచారం. అందుకే తమకు 14 ఎకరాల 49 సెంట్ల భూమి ఉందని, దాన్ని సర్వే చేసి అప్పగించాలని కోరుతున్నారు. బుగ్గమఠం వాళ్ళు మొత్తం మాది 14 ఎకరాల 49 సెంట్ల ల్యాండ్ ఉంది. దాన్ని సర్వే చేయమని చెప్పి ఆర్డీఓకు, అదేవిధంగా అర్బన్ తహసీల్దార్కి ఇచ్చారు. దాని మీద సర్వే చేస్తున్నాం. ఎంతమంది సర్వేలో పాల్గొన్నారు, ఏం నిర్ధారించారు? సర్వే జరుగుతూ ఉంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాళ్ళు, తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నేను, తర్వాత అర్బన్ సర్వేయరు, అదే ఎండోమెంట్ వాళ్ళ సర్వేయర్లు అందరూ ఫాలో అవుతున్నాం. సర్వే జరుగుతుంది, ఇంకా ఏమి ఫైనలైజ్ కాలేదు. నోటీసులు ఇచ్చాము అందరికీ. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, ఈ విధంగా మాకు సర్వే చేయమని. ఆ ఎండోమెంట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. వాళ్ళ ల్యాండ్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి రోవర్తో సర్వే చేస్తున్నాం. అర్బన్ సర్వేయరు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్ నేను, అదేవిధంగా ఎండోమెంట్ సర్వేయర్లు 2 ఉన్నారు. వాళ్ళు అందరం కలిసి సర్వే చేస్తున్నాం.
ఎవరు ఏం అడ్డుపడలేదు. మేమైతే ఎండోమెంట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. ఎండోమెంట్ వాళ్ళు మా భూమి చూపించాలని కోరారు. దాని మేరకు వాళ్ళకి ల్యాండ్ మొత్తము వాళ్ళకున్న 14 ఎకరాల 49 సెంట్లు చూపించాం. హద్దులు చూసుకొని వచ్చాం. మాకైతే ఎవరు అబ్జెక్షన్ ఏం చేయలేదు. మొత్తం ల్యాండ్ అంతా అవుటర్ లైన్ చూసుకొచ్చాము. గూగుల్ మ్యాప్ ఇమేజ్ వస్తుంది, కోఆర్డినేట్స్తో తీసాం కాబట్టి దాన్ని మ్యాప్ ప్లాటింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. మొత్తం 14 ఎకరాల 49 సెంట్లు వాళ్ళ ల్యాండ్. మనం మెజర్మెంట్ తీసుకొచ్చాము. ఆన్ గ్రౌండ్లో రోవర్ ఇన్స్ట్రుమెంట్తో కోఆర్డినేట్స్ తీసుకొచ్చాము. ప్లాట్ చేస్తే కరెక్ట్గా తెలుసు. ఎండోమెంట్ వాళ్ళు అడిగారు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇస్తాం. ఎండోమెంట్ అంటే బుగ్గమఠం వాళ్ళకి ఇస్తాం. నమస్కారం అండి. మేము పట్టెం వెంకటరాయలు ఫ్యామిలీ మెంబర్స్. మాకు యాక్చువల్గా నిన్న సాయంత్రము ముగ్గమఠం వాళ్ళు వచ్చి మాకు ఈ నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీస్లో మీరు చూస్తే 3rd ఏప్రిల్ యాక్చువల్గా 24న నోటీస్ అనేది ప్రిపేర్ చేశారు. కానీ నిన్న సాయంత్రం 7 గంటలకి పైన వచ్చి మా ఇంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి, సర్వ్ చేశారు. మేము అడిగాం ఎందుకు మీరు ఈ టైంలో సర్వ్ చేస్తున్నారు, 24న నోటీస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెలికమ్యూనికేషన్ కానీ ఫోన్ కాల్ కానీ ఇవ్వాలని మీకు అట్లీస్ట్ తెలియదేం కాదు ఆఫీసర్స్కి. బట్ అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గానో ఇల్లాజికల్గానో సాయంత్రం వచ్చి ఇచ్చారు. మేము క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళని, ఎందుకు మాకు ఈ టైంలో నోటీసులు ప్రొవైడ్ చేస్తున్నారు, 24న మీరు నోటీస్ జనరేట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో పంపించడము, లేకపోతే మాకు చేతులారా ఇవ్వడము, లేదు కాల్ చేసి చెప్పడము. అది కాకుండా మాకు ఏం చెప్పారు, మేము ఇంట్లో లేని టైం చూసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మా బాబాయ్ వాళ్ళ వరకు ఇచ్చేసి మేము సాయంత్రం చూసుకోవడం జరిగింది. మేము వర్క్లో ఉండి 3rd ఏప్రిల్న మీరు చూస్తే మీరు చూడొచ్చు, 3rd ఏప్రిల్న డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు. 3rd ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది. మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది ఎట్లాగా ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు? అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో? ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రులని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మేము లాస్ట్ ఎప్పుడైతే మాకు క్లియర్గా నోటీస్ పంపించారు, మేము కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం పెండింగ్ పెట్టుకొని మేము మీరు ఎప్పుడైతే డేట్ ఇస్తారో మేము దానికి తలంచి మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామని కూడా మేము నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. 15th 4 ఒక లాయర్ తరఫున మేము ఆల్రెడీ 3 నోటీసెస్ ఇచ్చాం. మాకు క్లియర్గా నోటీస్ కంపల్సరీ సర్వ్ చెయ్యండి, మేము వస్తాము, మేము గవర్నమెంట్కి అగెనెస్ట్ కాదు, మేము లీగల్గా మీరు ఎట్లా ప్రొసీడ్ అయితే మేము వచ్చి దానికి సహకరిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మీరు ఇల్లాజికల్గా ఒక ఇల్లీగల్ నోటీస్ నిన్న సాయంత్రం ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉంది, రెవెన్యూ బుక్ రికార్డ్స్లో కూడా చెక్ చేస్తే కనీసం ప్రియర్గా ఒక వారం ముందు నోటీసులు సర్వ్ చేయాలని ఒక రూల్ అనేది బేసిక్ సెన్స్ లేకుండా వాళ్ళు ఇది వచ్చి నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము సడన్గా వచ్చి చేయడం వల్ల మా వాళ్ళు ఎవరు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అవైలబుల్లో లేరు. చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్స్కి అసలు పెద్దిరెడ్డి గారు లేకపోతే ఇంకొకరో ఏదేదో పేర్లు అయితే యాడ్ చేస్తున్నారు. వాళ్ళు మాకు అసలు తెలియదు. రెండోది, మీరు ఈ జీవోని మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. 1992లోనే మనకి జీవో నెంబర్ 425 కింద మనకి సేల్ డీడ్ అనేది మన గౌరవ కోర్టు వారు ఇవ్వడం జరిగిందనమాట. సేల్ ఆఫ్ ల్యాండ్ని మన పేరు పైన అసిస్టెంట్ కమిషనర్కి ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. 17,55,000 రూపాయలు డీడీ కూడా మనం కట్టడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాంకర్స్ చెక్ అనమాట. వాళ్ళు మాకు అసిస్టెంట్ కమిషనర్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్టు బ్యాంకర్స్ చెక్ కూడా ఉంది. 1993లో మనకి జీవో కాపీ కూడా అంది. ఇది ఆక్యుపైడ్ ల్యాండ్ కాదు, మాకు సేల్ చేయమని గౌరవ హైకోర్టు మా ఎండోమెంట్స్ కోర్టు మాకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ గారికి వెళ్ళాయి, అసిస్టెంట్ కమిషనర్కి వెళ్ళాయి. మేము 9 మంది ఓనర్స్, 5 మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, 4 మాత్రమే పెండింగ్ పెట్టడం జరిగింది. మేము 2015 నుంచి రిట్ పిటిషన్స్ అన్నీ కూడా వేసుకుంటూ వచ్చాము. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ తోటి వాళ్ళు దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. 35 ఏళ్ళుగా కేవలం ఇదిగోండి హైకోర్టు కాపీ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను, మీడియా మిత్రులు చూడొచ్చు, డేట్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇల్లీగల్గా ప్రతిరోజు అంటే మా నాన్నమ్మ గారు చనిపోవడం జరిగింది. అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము కోర్టుని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, మాకు ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవ్రీ డే బై డే మీరు చూడొచ్చు ఇంత ఇల్లాజికల్గా ప్రతి డేటు వేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత మాకు తెలియకుండానే పిటిషన్ అనేది కొట్టివేయడం కూడా జరిగింది, కావాలని చేశారు. ఇది అయితే మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు అయితే సర్వే మాకు ప్రాపర్గా మేము అగెనెస్ట్ కాదు, మేము ఏ ఎంఆర్ఓ కానీ ఏ బుగ్గమఠం వాళ్ళకి కానీ ఎండోమెంట్ కమిషనర్ కానీ అగెనెస్ట్ అయితే కాదు. కంపల్సరీ మాకు లీగల్గా ఒక ప్రాపర్ నోటీస్ ఇస్తే మేము ఖచ్చితంగా వచ్చి కోఆపరేట్ చేస్తాము. ఇది మా రిక్వెస్ట్. మళ్ళీ కూడా మేము అడుగుతున్నాం, మేము అడ్వకేట్ ద్వారా కూడా మేము లెటర్ ఇచ్చాం, అయినా కూడా దానికి రిప్లై ఇవ్వకుండా కనీసం మాకు నోటీసులు కూడా సర్వ్ చేయలేదు. చుట్టుపక్కల వాళ్ళందరికీ సర్వ్ చేశారు. మేము లాయర్ తరపున ఒక లెటర్ ఇచ్చాము, మేము డబ్బు కట్టడానికి రెడీగా ఉన్నాము.